నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. మాజీ మంత్రి వైసీపీ కీలక నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయితే చంద్రబాబు నాయుడు గారి విజన్ పై కీలక వ్యాఖ్యలు చేశారు. 1999లో విజన్ 2020 అంటూ, ఆ తర్వాత ఇప్పుడు స్వర్ణాంధ్ర విజన్ 2047 అంటూ చంద్రబాబు గారు చెప్పేవన్నీ మోసపూరిత విజన్స్ అని, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు కూడు కూడా పెట్టవని అంటూ ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మరి ఈ వ్యాఖ్యల్లో నిజమెంత ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. దీన్ని పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటుగా ఉన్నారు కామన్ మ్యాన్. వారిని అడిగి పూర్తి వివరాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్, వైసీపీ నేత, కీలక నేత బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి అయితే కొన్ని డాక్యుమెంట్స్ పట్టుకుని అవి చూపిస్తూ చంద్రబాబు గారి విజన్ పై అయితే కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ విజన్ ఏదైతే ఉందో అన్నీ ఈ విజన్స్ ఏవైనా 2047 కానివ్వండి, ఆ తర్వాత విజన్ 2020 కానివ్వండి, ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రజలకు కూడు కూడా పెట్టవు అని చెప్పి ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? బుడగల రాజేంద్రనాథ్ రెడ్డి అని చెప్పి గతంలో ఆయన అనేవాళ్ళు. ఎందుకంటే గతంలో ఆయన ఆర్థిక మంత్రిగా ఉండేది. 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఆర్థిక మంత్రిగా ఉన్నాడు. ఏ రోజు రాష్ట్రానికి ఒక పెట్టుబడి తీసుకొని రాలేదు, రాష్ట్ర ఆదాయం ఎలా పెంచాలని ఆలోచించలేదు. ఆయన ఆలోచించింది ఏంటంటే అప్పు చేశాడు, అప్పులు తెచ్చాడు, రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా జగన్మోహన్ రెడ్డి గారితో కలిసి చేశాడు. ఆయన చేసిన ఒక గొప్ప పని 5 ఏళ్ళ ఆర్థిక మంత్రిగా ఏమీ లేదు. ఆయన ఈరోజు మళ్ళీ బుడగలు ఊదుతూ ఉన్నాడు. ఒకటి, ఈ రాజేంద్రనాథ్ రెడ్డి, నీకు విజన్ డాక్యుమెంట్ల గురించి ఏం తెలుసయ్యా? ఎందుకంటే గతంలో 5 ఏళ్ళు నువ్వు ఎప్పుడు ఈ ఎవడికి పేదోడికి కూడు పెట్టలేదు, ఉన్నది కూడా లాక్కునేశారు. ఫన్నులేసి ఈ విధంగా వేసి మీరు ఏ విధంగా దోచుకున్నారు రాష్ట్రాన్ని, మీరు దోచుకునే దానికోసం రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చారు. ఇది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు చేసింది. ఇప్పుడు ఏంటంటే ఆయన ఏదో వచ్చి జగన్మోహన్ రెడ్డి ఏదో పోయి మాట్లాడబో అని చెప్పుంటే ఆయన ఏదో వచ్చేసి ఏదేదో మాట్లాడుతున్నాడు. అయ్యా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మీకు రాజకీయాల అవగాహన ఉంటుంది 1999 నుంచి. ఒకప్పుడు 1999లో విజన్ 2020 అంటే ఆ రోజు నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఉన్నావు. ఆ కాంగ్రెస్ పార్టీ ఏ అభిమానిగా, జగన్మోహన్ రెడ్డి తండ్రి అభిమానిగా, అనుచరుడిగా నువ్వు ఉంటావు కదా. ఆ రోజుల్లో రాజశేఖర్ రెడ్డి ఏ విధంగా కిండల్ చేశాడు తెలుసు కదా. ఆ తర్వాత హైదరాబాద్, ఈరోజు నువ్వు అంతెందుకు ఈ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ఆంధ్రాలో ప్రెస్ మీట్ పెట్టాడు, హైదరాబాద్ ప్రెస్ క్లబ్బుల్లో పెడతాడు. ఈరోజు హైదరాబాద్లో ఏముందని నువ్వు ఇక్కడ ఉన్నావు? ఆ రోజు విజన్ 2020 అన్నప్పుడు అందరూ నీతోటి నాయకులు, ఆ రోజు రాజశేఖర రెడ్డితో ఉన్న వాళ్ళందరూ గేల్ చేసిన వాళ్ళే కదా. కంప్యూటర్లు కూడా గుడ్లు పెడతాయా అని కూసిన వాళ్ళే కదా. ఇంటర్నెట్ గురించి మాట్లాడితే పంపు సెట్లు అని చెప్పి కిండల్ చేసిన వాళ్ళే కదా. కానీ ఈరోజు ఏ విధంగా అప్డేట్ అయిందో, ఏ విధంగా ఆ రోజు ఆయన వేసిన పునాదుల వల్ల ఈరోజు రూపురేఖలు ఎలా మారాయో నీకు తెలియదా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి గారి మెప్పు కోసం అయితే ఆయన చెవిలో పోయి ఆయన ముందర తిట్టు. ఈ విధంగా బయటకు వచ్చి ప్రెస్ మీట్లు ఏది పడితే అది మాట్లాడితే జనాలు నవ్వుతారు. ఆ రోజు ఆయన విజన్ 2020 అని చెప్పి ఒక రూపకల్పన చేసి మన ఉమ్మడి తెలుగు రాష్ట్రాల తలరాతను మార్చడానికి ఆ రోజు ఆయన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఎన్నో మార్పులు తీసుకొని వచ్చాడు. ఎన్నో నూతన రిఫార్మ్స్ తీసుకొని వచ్చి, కొత్త రిఫార్మ్స్ తీసుకొని వచ్చి, మొత్తం ఎన్నో కొత్త పాలసీలు తీసుకొని వచ్చి, ఐటీ పాలసీస్ కావచ్చు, అదేవిధంగా టెలికాం పాలసీ కావచ్చు, ఈ విధంగా ఎన్నో పాలసీలు తీసుకొని వచ్చారు. ఆ రోజుల్లోనే డ్రిప్ పైన ఒక స్పెషల్ కమిటీ వేసి ఆ డ్రిప్ని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలని చేశారు. అదేవిధంగా మెట్రోకి పునాదులు కావచ్చు, అదేవిధంగా ఐటీ కంపెనీస్ తీసుకొని రావడం, ఇంజనీరింగ్ కాలేజెస్లో కావచ్చు, ఎడ్యుకేషన్ సిస్టంలో కావచ్చు, ఈ విధంగా ఆ రోజు ఆయన అనేక మార్పులు తీసుకొని వచ్చాడు. ఒకప్పుడు ఎంత పాస్ పర్సంటేజ్ ఉండేదయ్యా? ఆఫ్టర్ 1999 ఎంతమంది స్కూల్లో చదువుకునే దానికి వచ్చిన వాళ్ళు కావచ్చు, పాస్ పర్సంటేజ్ కావచ్చు, ఏ విధంగా పెరుగుతుందో నీకు తెలియదా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి? ఒకప్పుడు పల్లెల్లో పిల్లలు ఏంటంటే వాళ్ళకు ఉండే ఆస్తిలో మేము పనులు చేసుకుంటే ఇట్టే అయిపోతుందంటే, ఆ రోజు ఆయన బాబు గారు ఏం చేశారు? మీ చంద్రబాబు గారు, మీరు పేదరిక నిర్మూలన జరగాలంటే, మీ తలరాతలు మారాలంటే, రేపు ప్రపంచంతో మీరు పోటీ పడాలంటే చదువుకోవాలి, రేపు ఐటీ అనేది ఒకటి మన అందరి తలరాతలు మారుస్తుంది అని చెప్పి ఆ రోజు ఇంజనీరింగ్ కాలేజీలు పెంచారు. ఆ రోజు దళితవాడల్లో, అదేవిధంగా బీసీ కాలనీలో ఉండే ఎంతోమంది బడుగు బలహీన వర్గాల పిల్లల్ని చదువుల పండుగ అనే కార్యక్రమం పెట్టి తీసుకొని వచ్చి వాళ్ళందరినీ పాఠశాలలో కూర్చోబెట్టి చదివించి వాళ్ళని ప్రయోజకులు చేసి వాళ్ళు చదువుకుంటే మళ్ళీ ఉద్యోగాలు వచ్చే విధంగా పరిశ్రమలు తీసుకొని వచ్చేసాడు. ఆ విధంగా ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఎంతోమంది పిల్లల తలరాతలు మారాయి ఆ రోజు ఆయన వేసిన పునాదుల వల్ల బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి. అది తెలుసుకో. మళ్ళీ 2015లో కూడా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. అదేవిధంగా సన్ రైజ్ ఆంధ్రప్రదేశ్ అన్న విధంగానే ఆ రోజు రాష్ట్రం విడిపోయి లోటు బడ్జెట్లో ఉన్నా కానీ ఎక్కడ ఎవరికి తక్కువ చేయలేదు. 25,000 కిలోమీటర్లకు పైగా సీసీ రోడ్లు వేశారు. అదేవిధంగా మనం చూసుకుంటే శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు అనేక కేంద్ర పరిశ్రమలు తీసుకొని వచ్చారు, విద్యా సంస్థలు తీసుకొని వచ్చారు, పరిశ్రమలు తీసుకొని వచ్చి ఒక్కొక్క జిల్లాని ఒక్కొక్క హబ్గా మార్చారు. ముఖ్యంగా రాయలసీమలో అయితే చిత్తూరు జిల్లాని ఒక ఎలక్ట్రానిక్ హబ్గా మార్చారు. అదేవిధంగా కడప జిల్లాలో అయితే డ్రిప్
ప్రతి ఒక్క రైతుకి, ఈవెన్ పులివెందుల నియోజకవర్గంలో కూడా డ్రిప్ పైన సబ్సిడీ ఇచ్చారు అరటి తోటలు వేసుకున్న రైతులకి. అదేవిధంగా కర్నూలు జిల్లాలో ఒక సోలార్ ప్లాంట్ పెట్టారు. ఈ విధంగా అనంతపురం జిల్లాలో అయితే కియా లాంటి భారతదేశంలో అతిపెద్ద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని తీసుకొని వచ్చారు. ఈ విధంగా HCL ఇలాంటి అనేక కంపెనీలు తీసుకొని వచ్చి అటు గోదావరి జిల్లాని ఆక్వా హబ్గా తయారు చేస్తూ, విశాఖని IT హబ్గా తయారు చేస్తూ, మిలీనియం టవర్స్ కావచ్చు, మన మెట్టెక్ జోన్ కావచ్చు, ఇలాంటివి తీసుకొని వచ్చి ఒక రైజింగ్ లెగ్ తీసుకొని వచ్చారు ఆంధ్రప్రదేశ్ 2014 to 19. ఆ రోజు మీరు ఇదే విధంగా విమర్శలు చేశారు, ఎన్నో చేశారు, కానీ ఆయన ఎక్కడా తగ్గలేదు, చేసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆ విధంగా రైజింగ్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ని మీరు అధికారం చేపట్టి ఏం చేశారు? పాతాళంలోకి దొక్కేశారు. 30 ఏళ్ళు వెనక్కి తీసుకొని వెళ్ళిపోయారు. మళ్ళీ ఈరోజు ప్రజలు మళ్ళీ ఆయనకి బాధ్యత ఇస్తే ఆయన ఏమంటూ ఉన్నాడు? నాకు ప్రజలు బాధ్యత ఇచ్చారు, నేను ప్రజలకు సేవ చేయాలి, నా పైన ప్రజలు పెట్టిన బాధ్యతను నేను నెరవేర్చాలి అని చెప్పి మళ్ళీ ఆయన ఒక ముందు తరాల కోసం ఆలోచిస్తూ ఒక కొత్త విజన్తో మన రూపురేఖలు మార్చడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటే ఆయనకు మద్దతు ఇవ్వాల్సింది పోయి ఈరోజు ఎట్లా పడితే ఆ రోజు 1999లో ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడారు, ఈరోజు వైఎస్ఆర్సీపీ నాయకులు ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నారు. బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు, మీరు నిజంగా ఆ రోజు హైదరాబాద్ గురించి మాట్లాడితే నవ్వినోళ్ళే కదా. ఈరోజు నువ్వెందుకు హైదరాబాద్లో ఉన్నావు? వదిలి వెళ్ళిపోవచ్చు కదా. ఒక్కటండి, చంద్రబాబు నాయుడు గారిని విమర్శించే వాళ్ళు సైతం వాళ్ళు మనస్సాక్షికి తెలుసు ఆయన తెచ్చిన అభివృద్ధి ఫలాల వల్ల, ఆయన తీసుకొచ్చే రిఫార్మ్స్ వల్ల వాళ్ళ జీవితాలు కూడా బాగుపడ్డాయని. ఈరోజు రాజకీయ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారిని విమర్శిస్తూ ఉండొచ్చు వాళ్ళ ముందర, కానీ వాళ్ళ మనస్సాక్షికి తెలుసు వాళ్ళు కూడా చంద్రబాబు నాయుడు గారి వల్ల లబ్ధి పొందిన వాళ్ళే. ప్రతి ఒక్కరు ఈ 2 తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు బుగ్గన రాజేంద్రనాథ్ పద్ధతి మార్చుకుంటే మంచిది. ఇంకా చూసినట్లయితే ఆయన అప్పుల గురించి కూడా మాట్లాడుతున్నారు. వచ్చిన 7 నెలల్లోనే అప్పుల కుప్పగా రాష్ట్రాన్ని మార్చేశారు, ఇదే చంద్రబాబు గారి విజన్ అంటూ ఆయన అంటున్నారు. దీనిపై మీ స్పందన ఏంటి సార్? అప్పుల కుప్పగా మార్చింది వీళ్ళు. అప్పుల కుప్పగా రాష్ట్రానికి 14 లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది ఎవరు? బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, వైసీపీ జగన్మోహన్ రెడ్డి వీళ్ళు చేశారు. ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పులు తీర్చడానికి పరిశ్రమలు తీసుకొని వస్తూ, అదేవిధంగా ఆ రాష్ట్రానికి ఆదాయ వనరులను సృష్టించుకుంటూ ముందుకెళ్తూ ఉన్నారు. వచ్చిన 6 నెలల్లో వీళ్ళు తెచ్చిన అప్పులకి వడ్డీ కడతా ఉంది కూటమి ప్రభుత్వం, తెలుసా? ఆ విధంగా వీళ్ళు దోచుకు తిన్నారు రాష్ట్రం మొత్తాన్ని. వీళ్ళు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి గారు పద్ధతి మార్చుకుంటే మంచిది. ఎందుకంటే గతంలో రాష్ట్రం, ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అప్పుల కుప్పలుగా మారిందంటే అది నీ చేతగాని తలం వాళ్ళు. బుగ్గన రాజేంద్ర రెడ్డి గారు 5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం ఢిల్లీలో అప్పులు, ఢిల్లీలో ఎక్కడ పడితే ఎక్కడ అప్పులు వస్తాయి, ఏవి తనఖా పెట్టాలా అని 5 ఏళ్ళు నువ్వు దానికోసమే పనిచేసావు కదా. అప్పుల రాజేంద్రనాథ్ రెడ్డి అని కూడా నిన్న అనేవాళ్ళు. అది కూడా గుర్తు చేసుకోవయ్యా రాజేంద్రనాథ్ రెడ్డి. ఇప్పుడు అధికారం పోయిన తర్వాత ఏదో నువ్వు చేసిన పనులే ప్రతి ఒక్కరు చేస్తారని చెప్పి వచ్చి బురద జరిగితే ఎవ్వరు చూస్తూ ఉండరు. పద్ధతి మార్చుకో, ఒక హుందాతనంగా మాట్లాడడం నేర్చుకో. ఇంకొకటి, నువ్వు విజన్ల గురించి మాట్లాడేటప్పుడు నీకు తెలుసు నీ తలరాత కూడా, నువ్వు కూడా ఆయన విజన్ల వల్ల బాగుపడిన వాడివి రాజేంద్రనాథ్ రెడ్డి గారు, గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఈరోజు మీరు కూడా హైదరాబాద్లో ఒకప్పుడు గేల్ చేశారు, మీరు మీ పార్టీ నాయకులు, కానీ ఈరోజు మీరు అదే హైదరాబాద్లో కూర్చొని ఆయనపైన విషయం చెమ్ముతా ఉన్నారు. అది మీ చరిత్ర. రేపు 2040లో కూడా ఆంధ్ర అభివృద్ధి చెందిందంటే అది కూడా చంద్రబాబు నాయుడు గారి వల్లే. ఎందుకంటే ఆయన ఆ విధంగా మన భవిష్యత్ తరాల కోసం పనిచేస్తాడు. ఆయన రాజకీయ పార్టీలో వీళ్ళదే కులం వీళ్ళదే మతం అని కాదు, ఈ తెలుగు ప్రాంతాల అభివృద్ధి చెందాలి, తెలుగు వాళ్ళు బాగుండాలి, మన తెలుగు వాళ్ళు ప్రపంచాన్ని శాసించాలనే లక్ష్యం చంద్రబాబు నాయుడు గారిది. ఆ లక్ష్యానికి తగ్గట్టుగా ఆయన పనిచేసుకుంటూ పోతారు. ఇలాంటి విమర్శకుల మాటలు ఎవరివి ఆయన లెక్క పెట్టుకోరు. ఎందుకంటే ఆయనకు పని మాత్రమే తెలుసు, పని మాత్రమే చేసుకుంటూ పోతాడు. ఓకే, మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్.